ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం నిన్నటి సత్సంగంలో భీష్మ పితామహుడు గురించి చెప్పుకుంటున్నాం. భీష్ముడు కాకముందు శంతన మహారాజుకి గంగాదేవికి శాపవశాత్తు 8వ కుమారుడిగా జన్మించినటువంటి దేవవ్రతుడు గంగాదేవి దగ్గర పెరుగుతాడు. గంగాదేవి ధనుర్విద్య, విలువిద్యలు, యుద్ధ విద్యలన్నీ కూడా పరశురాముడి దగ్గర నేర్పించి ధర్మశాస్త్రాలన్నీ కూడా వశిష్ఠుడి వద్ద నేర్పిస్తుంది. ఈ యొక్క దేవీ భాగవతంలో ప్రతి ఘట్టంలో కూడా మన జీవితానికి తెలుసుకోవాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే పురాణాలు అంటే పూర్వంలో జరిగినటువంటివి ఎంతో అవసరం అని చెప్పి మన దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో కూడా పూర్వం రోజుల్లో సాయంత్రం వేళ పురాణ ప్రవచనం జరుగుతూ ఉండేది. భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, లేదా అష్టాదశ పురాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు. ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వినేవాళ్ళు లేరు. ఒక్కొక్క ఘట్టంలో మనిషి జీవితంలో ఆచరించాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. అనుమానించినటువంటి శంతన మహారాజుకి గంగాదేవి తను ఎందుకు అలా చేయవలసిందో చెప్పి 8వ సంతానమైనటువంటి పిల్లవాడిని తీసుకొని దేవవ్రతుడు అని పేరు పెట్టుకొని విద్యాబుద్ధులు చెప్పించిన తరువాత యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకరోజు తనతో పాటు వెంట పెట్టుకొని తీసుకువెళుతుంది. అప్పుడు దేవవ్రతుడు అడిగాడు గంగాదేవిని, అమ్మా మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము అంటే, నిన్ను మీ నాన్నగారికి అప్పచెప్పడానికి తీసుకువెళుతున్నాను అంటుంది. అమ్మా నాకు నాన్నగారు ఉన్నారా? ఎప్పుడు నువ్వు నాన్నగారి గురించి చెప్పలేదే అంటే, ఆ సందర్భం కొంచెం నీకు బాధ కలిగించేటువంటి సందర్భం, అందుకని నీకు పరిచయం చేయలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆ ఆవశ్యకత ఉంది. ఇక నీవు తదుపరి జీవితం అంతా కూడా నాన్నగారి దగ్గరే ఉండాల్సి ఉంది. కాబట్టి నిన్ను ఇప్పుడు అక్కడ నాన్నగారికి అప్పచెప్పడానికి తీసుకువెళ్తున్నానని ఆమె తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఇక్కడ గంగాదేవి హిమవంతుడి పుత్రిక. అటువంటి గంగాదేవి చెప్తుంది, నాయన తల్లి అంటే సమస్త భూమి కంటే కూడా సహనం కలిగింది తల్లి. తండ్రి అంటే సమస్త ఆకాశానికంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు తండ్రి. అంటే ఈ రోజుల్లో మనం పిల్లలకి తల్లిదండ్రుల విలువలు కూడా చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుందండి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, 3 బెడ్రూమ్లో 4 బెడ్రూమ్లో ఉంటాయి. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు, కలిసి కనీసం భోజనం కూడా చేయటం లేదు. తల్లి చెప్తేనేమో మాకు తెలుసులే అంటున్నారు. తండ్రికి అయితే అసలు కొన్ని అబద్ధాలు చెప్తున్నారు, చెప్పకుండానే చేస్తున్నారు. ఎలా అయిపోయారంటే యుక్త వయసుకు వచ్చినటువంటి కొంతమంది పిల్లలు పూర్తిగా కుటుంబ పెద్దలైనటువంటి తల్లిదండ్రుల్ని కానివ్వండి, ఇంట్లో ఉండేటువంటి ఇంకా పెద్దలు అంటే గ్రాండ్ పేరెంట్స్ అంటాం కదా, మరి వాళ్ళని కూడా గౌరవించటం లేదు. మనం ఎటుపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. నేను సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని నిత్య సత్యాలు లాంటివి ఈ మాటలు మనం ఎక్కడున్నామో మనం ఒకసారి స్వాధ్యాయం చేసుకుంటే, నేను నా తల్లిని గౌరవిస్తున్నానా, నా తండ్రిని గౌరవిస్తున్నానా, నా తల్లితో నిజం చెప్తున్నానా, నా తండ్రితో నిజం చెప్తున్నానా, నిజంగా నేను చేస్తున్నది ధర్మపరమైనదేనా, దీనివల్ల నా కుటుంబానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా, ఇది నేను చేయదగిన పనేనా అని ఒక్కసారి ఆ బిడ్డలు ఆలోచిస్తే చేస్తారండి. ఈరోజున సమాజంలో ప్రతి ఇల్లు కూడా ధర్మానికి నిలయం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ పురాణాల యొక్క ఉపయోగం ఏమిటి? ఈ భగవద్ గ్రంథాల యొక్క అసలు ఆవశ్యకత ఏమిటి? ఆచరణ కోసమే కదా. మీరు రామాయణం కానివ్వండి, లేకపోతే భగవద్గీత కానివ్వండి, ఉపనిషత్తులు కానీ, ప్రస్థానత్రయం అంతా కూడా ఎందుకు చెప్తున్నారు? ఆచరణ కోసమే, ధర్మాచరణ కోసమే. అందుకనే మన పిల్లలకి ప్రతిరోజు కూడా ఒక మంచి కథ వినిపించండి. నేను అందుకనే మన యొక్క
శ్రీ మణిద్వీప వర్ణన శతకోటి పారాయణ మహాయజ్ఞంలో ప్రతిరోజు ప్రత్యేకంగా దేవీ భాగవతం ప్రవచనం చెప్పడానికి కారణం ఇదే. ఈ దేవీ భాగవతంలో ఒక ఘట్టం తీసుకుని కనీసం విన్నటువంటి వాళ్ళు ఒక్కసారైనా ఆలోచించే విధంగా కొన్ని సమన్వయం చేస్తూ చెప్తూ వస్తున్నాను. ఆ గంగాదేవి చెప్తోంది, అయ్యా తల్లి అంటే ఎంతో సహనమూర్తి. ఒక్కసారి ఆలోచించండి, చిన్నప్పటి నుండి ఆ తల్లి మొదటి గురువుగా మనల్ని ఎలా పెంచుతుందండి? మాటలు నేర్పుతుంది, అడుగులు వేయటం నేర్పుతుంది. అలా చిన్నప్పటి నుంచి కూడా తన యొక్క రక్త మాంసాలు ఇచ్చారండి వాళ్ళిద్దరూ. అటువంటి రక్త మాంసాలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇవాళ మనం పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ యొక్క సుఖదుఖాల్లో పాలు పంచుకోలేకపోతున్నాం, వాళ్ళకి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళ బాగోగులు చూడలేకపోతున్నాం. వాళ్ళకంటే కూడా మన స్వార్థం ముఖ్యమవుతోంది. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా? వాళ్ళ రక్త మాంసాలు తీసుకుని మనం ఈ దేహాన్ని తీసుకున్నాం కదా, వాళ్ళని సరిగ్గా చూడలేదు అంటే, వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే, వాళ్ళు క్షోభిస్తున్నారు అంటే, మనస వాచ కర్మణ ఏ తల్లిదండ్రులైనా క్షోభించటానికి కారణం బిడ్డలైతే వాళ్ళు కుక్క కంటే హీనమైన జన్మ పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇదే మాట నేను చెప్పిన మాట కాదు, గంగాదేవి దేవవ్రతుడితో చెప్పినటువంటి మాట. తల్లిదండ్రుల్ని అలా గౌరవించాలి. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నావు, నన్ను ఎలా గౌరవించావో, నా పట్ల ఎలా ప్రేమగా ఉండావో, రేపొద్దున మీ తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ప్రేమగా ఉండు నాయన అని చెప్పింది. అంటే ఆ తండ్రి పట్ల తాను ఎంత గౌరవంగా ఉండాలని ఈ తల్లి ముందుగానే సిద్ధం చేసిందనమాట. అలా దేవవ్రతుడు ఈ యొక్క గంగాదేవి దగ్గర ధర్మం తెలుసుకున్నాడు, అతను శాస్త్రాలు తెలుసుకున్నాడు, శాస్త్రాలు గురువుల దగ్గర తెలుసుకున్నాడు, కానీ తల్లి దగ్గర కుటుంబ విలువల్ని తెలుసుకున్నాడు. ఇలా తండ్రి గురించి చెప్పింది. ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళింది. అయ్యా మీ నాన్నగారు ఇటువైపు వస్తాడు, నీవు ఇక్కడ ఉండి నీ యొక్క ధనుర్విద్యని ఇక్కడ అభ్యాసం చేస్తూ ఉండు, ఆయన వచ్చే సమయం అయింది అని చెప్తుంది. అక్కడ ఈ దేవవ్రతుడు తన ధనుర్బాణాలను ప్రయోగిస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ శంతనుడు పుట్టినప్పుడు చూశాడు ఈ దేవవ్రతుడిని, అంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ పసికొందును తీసుకుని వెళ్ళిపోయింది గంగాదేవి. తర్వాత ఎలా ఉన్నాడో తెలియదు. కానీ ఆ నది ఒడ్డున ఈ విలువిద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ పిల్లాడిని చూస్తే ఒక్కసారి శంతనుడు బాధపడ్డాడు. నా కొడుకు కూడా నా దగ్గర ఉంటే ఇలా పరాక్రమవంతుడయ్యేవాడు కదా, ఎవరి ఈ కుమారుడు, ఎవరి యువరాజు, ఇతని యొక్క వర్చస్సు చూస్తుంటే ముఖంలో రాజటీవీ స్పష్టంగా కనపడుతోంది, ఎవరై ఉంటారా అని దగ్గరికి వచ్చి, నాయన ఎవరు నాయనా నీవు అని అడిగాడు. అతను చూడగానే ఒక పుత్ర వాత్సల్యం పెళ్ళుబుకిందట. మీరు ఒకటి గమనించండి, చిన్న కుక్క పిల్లని పెంచుకుంటేనే ఆ కుక్కని మనం కొన్ని రోజులు పెంచుకున్న తర్వాత ఆ కుక్క మన దగ్గరికి ఎట్లా వస్తుందండి? అంటే మనకి దానికి ఏం సంబంధం లేదు వాస్తవానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వాత్సల్యానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది, మమకారానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది. అందులో రక్త సంబంధం, ఒకే DNA. చూడగానే అతని మనస్సు పులకరించింది. వెంటనే దేవవ్రతుడి దగ్గరికి వచ్చాడు. ఈ దేవవ్రతుడు కూడా ఆ శంతన మహారాజును చూడగానే ఒక ఆత్మీయ భావన, ఏదో ఒక పితృవాత్సల్యంతో పిలుస్తున్నట్లుగా అతనికి అనిపించింది. ఇదే సందర్భంలో గంగాదేవి వచ్చింది. గంగాదేవి వచ్చి, చూశారా మహారాజా, మీ పుత్రుడు ఎలా వీరుడయ్యాడో, ఎలా పరాక్రమవంతుడయ్యాడో, ఎంత సౌందర్యవంతుడయ్యాడో, ఎలా ఉన్నాడో చూశారా? నేను ఎలా కొడుకుని పెంచుకోవాలనుకున్నానో అలా పెంచి నేను నీ చేతిలో పెడుతున్నా. పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు, వశిష్ఠుడి దగ్గర ధర్మశాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. సకల విద్యా పారంగతుడుగా ఇప్పుడు దేవవ్రతుడిని తయారు చేసి నీకు అప్పగిస్తున్నాను. మహారాజా, నిన్ను ప్రేమించటం మాత్రమే కాదు, నీ భార్యగా, ఒక సంతానానికి తల్లిగా నా పట్ల మీరు చూపిన అభిమానానికి నేను ఎంత చేయాలో అంత చేసి నా యొక్క కర్తవ్యం ప్రకారం నా బిడ్డని ఇలా తయారు చేశాను. ఇక నుండి మీరు మీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళొచ్చు. మీ రాజ్య భారాన్ని మీరు కాకుండా ఇక నుండి
మన కుమారుణ్ణి కూడా బాధ్యతలు చూసుకుంటూ ఆ యొక్క రాజ్య భారాన్ని తను కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు పిల్లవాడిని తీసుకుని వెళ్ళొచ్చు అని ఆ గంగాదేవి దేవవ్రతుణ్ణి శంతన మహారాజుకి అప్పగించింది. ఇక్కడ శంతన మహారాజు ఈ యొక్క దేవవ్రతుడి కంటే ముందు ఆయన అప్పటికి ఈ యొక్క శంతన మహారాజుకి సత్యవతికి పరిచయం కాల. ఈ ఘట్టంలో ఎక్కడ వ్యాసుడు లేడు. ఎప్పుడైతే శంతన మహారాజుకి ఈ దేవవ్రతుడు రాబడ్డాడో, దేవవ్రతుడు వచ్చిన తర్వాత మరలా వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. అంటే ఈ గంగను చూసిన తర్వాత మరలా మనస్సు పరవళ్ళు తొక్కింది. ఒకసారి వేటకు వెళ్ళాడు. కొడుకు రాజ్యంలో ఉన్నాడు. ఒకవేళ శంతన మహారాజు వేటకు వెళ్ళినా, ఏదైనా రాజ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలిగినటువంటి నేర్పరితనం ఇప్పుడు దేవవ్రతుడి దగ్గర ఉంది. కాబట్టి దేవవ్రతుడికి రాజ్యం అప్పగించి ప్రశాంతంగా విహారానికి వెళ్ళాడు శంతన మహారాజు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కస్తూరి వాసన వచ్చింది. ఆ కస్తూరి వాసన అంటే అది ఒక మృగానికి సంబంధించింది, కానీ వాసన చాలా బాగుంటుంది. అది యోజన గ్రంథి, మత్స్య గ్రంథి కాస్త సత్యవతి. ఈ సత్యవతి పరాశరుడి యొక్క అనుగ్రహంతో ఆమె కస్తూరి సువాసనలతో ఆమె ఉన్న దగ్గర నుండి యోజనము అంటే 8 మైళ్ళు వరకు ఆ యొక్క సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పరాశర మహర్షి ఆ విధంగా ఆమెకు వరం ఇచ్చాడు. మన శంతనుడు అటువైపుగా విహారానికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ వాసనకి పరవశుడై ఎక్కడ నుండి వస్తుందా ఈ వాసనని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు మనం ఈ కథలో ఒక భాగమే కదా ఆ సత్యవతి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం గతంలో సంక్షిప్తంగా భీష్ముడి యొక్క కథకి ముందు మనం వ్యాసుడి గురించి చెప్పుకున్నాం. పూర్వం రోజుల్లో చేది దేశంలో ఉన్నటువంటి ఆ వసువు అనేటువంటి రాజు తపస్సు చేసి దేవేంద్రుడిని మెప్పించి దేవేంద్రుడి దగ్గర నుండి ఒక వాహనము, ఒక మాల కూడా పొందాడు అని చెప్పుకున్నాం కదా. ఆయన యొక్క వీర్యంతోనే కదా ఈ సత్యవతి పుట్టింది. ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా కార్యకారణ సంబంధంతో జరుగుతుంది. ఈ తపస్సు చేసుకున్నటువంటి ఆ వసువు వరప్రసాదంతో, దేవేంద్రుడు వరప్రసాదంతో రాజ్యాన్ని బాగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యం పేరు చేది రాజ్యం అనుకున్నాం కదా. ఆ రాజ్యంలో ధర్మాత్ముడు ఆయన గిరిక అనేటువంటి ఒక అందగత్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆయన వాళ్ళకి 5 కొడుకులు, తేజవంతులైనటువంటి సంతానం కలిగారు. వాళ్ళు కూడా అతి బలవంతులు. వాళ్ళు కూడా వేరు దేశాలకి రాజులుగా నియమించబడ్డారు. ఇలా ఆయన ఆనందంగా ఆయన జీవితం సాగుతున్నప్పుడు ఒకరోజు గిరిక ఆయన భార్య ఋతుస్థానం రోజు ఆమె ఈ వసురాజు యొక్క సౌందర్యంతో 5 కుమారులు కలిగినా కూడా ఇంకా తృప్తి పడలేదు. ఆవిడ ఇంకొక కుమారుడు కావాలని ఆ రోజు అడిగింది. అయితే ఆ రోజే ఏంటంటే పితృశార్థం చేయవలసినటువంటి రోజు అయింది ఈ వసు మహారాజుకి. అందుకని ఆ యొక్క పితృకార్యం కోసం పూర్వం రోజుల్లో శ్రాద్ధం చేయటానికి పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి మృగాన్ని వేటాడి తీసుకురావటం ఆచారంగా ఉండేది. ఈయన రాజు కదా, పితృదేవతల కోసం వేటకు బయలుదేరాడు. అయితే భార్య కోరిక కోరింది కదా. భార్య ఆ రోజు తనతో ఉండాలనుకుంది, నేను ఇటు వచ్చానే అని చెప్పేసి భార్య కోసం ఆలోచిస్తూ ఉన్నాడు ఆ వసువు. అయితే భార్య కోసం ఆలోచిస్తూ ఆ యొక్క వనంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పక్షుల కిలకిల రావాలు, ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణము, ఇవన్నీ చూసి ఈ వసురాజు కాస్త భార్యని గుర్తు తెచ్చుకొని ఆయన కించిత్ ఆ వ్యామోహానికి లోనవ్వటం వల్ల ఆయనకి ఆ రోజున రేతస్సు విడుదలైంది. ఆ రేతస్సుని ఆయన మర్యాకులో భద్రపరిచి తాను పెంచుకునేటువంటి ఒక డేగ
పక్షి అనమాట. ఆ పక్షి ద్వారా భార్యకి పంపాలనుకున్నాడు. అలా ఆ డేగ ఆ మర్యాకులో ఉన్నటువంటి ఆ రేతస్సును తీసుకొని బయలుదేరింది. యమునా నది మీదుగా బయలుదేరినప్పుడు ఇంకొక డేగ చూసి ఆ డేగ కాస్త ఏం చేసింది, తన ముక్కును కరుచుకున్నటువంటి అది ఆహార పదార్థంగా భావించి ఈ డేగ మీద పోట్లాడింది. ఆ ముక్కును కరుచుకున్నటువంటి ఆకులో ఉన్నటువంటి ఆ రేతస్సు కాస్త యమునా నదిలో పడింది. ఆ యమునా నదిలో పడితే అక్కడ అద్రిక అనేటువంటి అప్సరస ఆమె చేపగా మారిపోయింది అనుకున్నాం కదా, ఆ చేప మింగింది. దాని వరప్రసాదం వల్ల అది ఈ వసురాజు యొక్క వరప్రసాదమే కదా, ఆయన ఇంద్రుడి ద్వారా వరం పొందినటువంటి వాడు కాబట్టి ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రేతస్సు కూడా వరప్రసాదమే. ఆమె మింగింది, ఆమె గర్భం దాల్చింది. ఈ యొక్క అప్సరస అయినటువంటి అద్రిక యొక్క కథ ఏమిటంటే, ఈ అద్రిక భూలోకానికి వచ్చి ఆమె ఒక సరస్సులో స్నానం చేస్తున్నప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనానికి వస్తారు. ఆయన సంధ్యావందనం చేసుకుంటుంటే ఈమె ఆ యొక్క నీళ్లను చూసి జలక్రీడలో ఈమె మునిగి వెళ్ళి ఆయన కాలుకు తగులుతుంది. ఆయన సంధ్యావందనంలో ఉన్నాడు, ఈమె వెళ్ళి ఆయన యొక్క సంధ్యావందనానికి ఆటంకం కలిగించింది. అలా ఆటంకం కలిగించినప్పుడు ఆ బ్రాహ్మణుడు కోప్పడతాడు. కోప్పడి ఈ యొక్క అద్రికని నీవు ఇదే నీళ్ళల్లో చేపలాగా లోపల నుంచి వచ్చి నన్ను ఆటంకపరిచావు కాబట్టి నువ్వు చేప వైదిపోదుగా కానీ ఆమెని శపిస్తాడు. అప్పుడు అద్రిక ఏం చేస్తుందంటే ఆ బ్రాహ్మణుడిని బ్రతిమాలుకుంటుంది, కాళ్ళ మీద పడయ్యా నేను పొరపాటు అయింది, మీరున్నారని తెలియదు, నేను తెలియక చేశాను, ఈ అపరాధం కావాలని చేసింది కాదని చెప్పేసి బ్రతిమాడితే అప్పుడు ఆమె నీ కడుపున ఒక వరప్రసాదాన్ని నీవు పొందుతావు, అంటే ఒక వీరుడైనటువంటి వారి ఇంద్రియాన్ని నీవు మింగి సంతానాన్ని కంటావు, ఇద్దరు మానవులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు, అలా నీవు ఎప్పుడైతే మానవులకు జన్మ ఇస్తావో అప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని ఆ అద్రికకి ఈ బ్రాహ్మణోత్తముడు అక్కడ శాప విమోచనం కూడా చెప్తాడు. అలా ఆ అద్రికకు పుట్టినటువంటి సంతానమే ఈ యొక్క సత్యవతి. చూడండి ఒకదానికి ఒకటి ఎలా ఉందో. ఇక్కడ సత్యవతి వరప్రసాదమే. అలాగే నిన్న మనం చెప్పుకున్నాం, ఆ ప్రదీపుడికి కడుపున పుట్టాలనుకున్నాడు కదా, ఆయన ఇంద్రుడు యొక్క వరం చేత ఈ అష్టవసువుల దగ్గర గోభీషుడు అనేటువంటి ఒక రాజఋషి బ్రహ్మ యొక్క శాపంతో ఇంద్రుడి యొక్క సూచన మేరకు అక్కడ ఈ కురువంశంలో ఉన్నటువంటి ప్రదీపుడు కడుపున పుట్టాలనుకున్నాడు. అంటే ఇక్కడ మన ప్రదీపుడు కడుపున పుట్టినటువంటి శంతనరాజు కూడా వరపుత్రుడే. ఒక శాపవశాత్తు ఈ అప్సరస కడుపున పుట్టినటువంటి సత్యవతి, ఇక్కడ కూడా శాపవశాత్తు ప్రదీపుడు కడుపున పుట్టినటువంటి శంతన మహారాజు. ఈ విధంగా వాళ్ళు వరపుత్రులు కాబట్టే వాళ్ళ కడుపున పుట్టినటువంటి పిల్లలే ఈ కురువంశం అంతా కూడా. అంటే ఇక్కడ వ్యాసుడు కానివ్వండి, ఇక్కడ మనకి ఈ పాత్రలో కనపడేటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక విధి ప్రకారము, దైవ నిర్ణయం ప్రకారము వ్యాసుడు జన్మించిన ఈ పరాశర మహర్షికి సత్యవతికి వ్యాసుడు జన్మించాడు. తర్వాత మరి శంతనుడు, ఆ శంతనుడికి గంగాదేవికి భీష్ముడు జన్మించాడు. ఈ భీష్ముడు ఇప్పుడు సత్యవతికి జరిగేటువంటి సంభాషణ మనం రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.